సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైన ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. తాజాగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలగింపు పైన దూకుడుగా వ్యవహరిస్తోంది. కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి కూడా రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులున్నా అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగిన చివరి నిమిషంలో కూల్చివేతలాగిపోయాయి. మాదాపూర్ పరిధిలో తమ్మిడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారనేది హీరో నాగార్జునపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ స్పష్టం చేశారు. ఇందులో రాజకీయం లేదని, అక్రమ కట్టడమే కూల్చివేతకు కారణమని అధికారులు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 44 ఏళ్లలో అంటే 1979 నుంచి 2023 వరకు నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కూల్చివేతలు షురూ చేసి వేగంగా అమలు చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.